ప్రేక్షక మహాశయులందరూ కూడా నమస్కారం. ఈ రోజున మనకి నేరేళ్ల కోటేశ్వరరావు గారు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి, సొసైటీ గురించి తాపత్రయం పడుతున్న వ్యక్తి మన మధ్య నేరేళ్ల కోటేశ్వరరావు గారు ఉన్నారు. వీరు బిఎస్ఎన్ఎల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి కూడా 20 సంవత్సరాలు దాటింది. ఇప్పటికి కూడా యాక్టివ్గా ఉండటానికి కారణం సొసైటీ మీద ఉన్న ప్రేమతోటి ఆయన యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ గురించి అసలు చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఎవరు దీనికి బాధ్యత వహించాలి, ఎవరెవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, దీనివల్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు అనే దాని మీద వివరంగా నేరేళ్ల కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, కోటేశ్వరరావు గారు నమస్కారం. సార్, అసలు ఈ యాక్ట్ ఏంటి? ట్యాపింగ్ చేయొచ్చా, ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి, ఏ ఇష్యూస్ మీద ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు? యాక్చువల్గా మన దగ్గర ఈ టెలికమ్యూనికేషన్ స్టార్టింగ్లో మనకు మెసేజెస్ అంటే టెలిగ్రాఫ్ మెసేజెస్, మన పాతకాలంలో టెలిగ్రామ్స్ అనేవాళ్ళు. సో దాని తర్వాత వాయిస్ కాల్స్ వచ్చాయి. దాని తర్వాత ఒక సబ్స్క్రైబర్ను ఇంకో సబ్స్క్రైబర్కు కనెక్ట్ చేయడానికి మాన్యువల్గా ఒక ఆపరేటర్ ద్వారా మనం కాల్ రిసీవ్ చేసుకొని ఎవరి కాల్ వాళ్ళకి డైల్ చేసి కనెక్ట్ చేసేవాళ్ళు. ఇవంతా మన అందరికీ చాలామందికి తెలిసిందే. దాని తర్వాత ఆటోమేటిక్ డైలింగ్ వచ్చింది, ఆటోమేటిక్ ఇంటర్నేషనల్ ISD వచ్చింది. మనకేంటంటే ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా మనం సబ్స్క్రైబర్ తనకై తానే డైరెక్ట్గా డైల్ చేసుకొని మాట్లాడుకునే సౌకర్యం ఇప్పుడు మనకు అంటే వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ చాలా వరకు వచ్చింది. తర్వాత పాతకాలంలో టెలికాం ఈజ్ ఓన్లీ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం. సో అప్పుడు మనకు వెయిటింగ్ లిస్ట్ కూడా విపరీతంగా ఉండేది. చెప్తాను ఇది. సో ఇలా డెవలప్ అవుతున్న క్రమంలో ఈ మనకు పాతకాలంలో ఈ టెలికాం ఇన్స్టలేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళకు బ్రిటిష్ టైంలో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 వాళ్ళు ఒక యాక్ట్ తయారు చేశారు. 85 ఆ యాక్ట్ ప్రకారము టెలికమ్యూనికేషన్ సంబంధించిన ఎలాంటి పరికరం కానీ, ఎలాంటి కేబుల్ కానీ, వైర్ కానీ వాళ్ళు ఈ ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ ఎటు నుంచి అయినా, ఇంటి మీద అయినా, కింద అయినా, లోపల చాలా ఉండే యాక్టర్. దాని కింద దే హ్యావ్ టేకెన్ ఫుల్ పవర్ టు ఇన్స్టాల్ అండ్ రన్. ఏది కూడా కొనడానికి వీల్లేదు, ఏది కూడా అడ్డు పెట్టడానికి వీల్లేదు. అంటే ఇక్కడ పెట్టడానికి, ఇక్కడ పెట్టడానికి. ఇప్పుడు ఏమైంది, కొంతమంది ఏం చేస్తున్నారు, మా ఇంటి దగ్గర టవర్ పెట్టొద్దు, మా వీధిలో టవర్ పెట్టొద్దు అంటున్నారు. సో టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఇట్ ఈస్ నాట్ పర్మిసిబుల్. అండ్ ఒకసారి పర్మిషన్ తీసుకున్నాక, అండ్ మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నాక ఈ పబ్లిక్ అడ్డు పెట్టడం అనేది నేరం, బట్ నడుస్తుంది. ఇది ఈ 1885 తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947లో వచ్చి ఇంత జరిగిన తర్వాత ఇంకా ఆ యాక్ట్, అదే యాక్ట్ నడవటం అనేది మనకు అని ఈ మధ్య కాలంలో చాలా రోజుల తర్వాత ఈ బీజేపీ గవర్నమెంట్ 2023లో ద టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 కొత్తగా చట్టం చేశారు. గత సంవత్సరం చేశారు. సో దాంట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వైడర్గా వెళ్ళి అందులో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రస్తావన వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అనేది మనకు 2 రకాలు. వాయిస్ కాల్ను ఇంటర్సెప్ట్ చేయటము, డేటాను ఇంటర్సెప్ట్ చేయటం. సో మనకు వాట్సాప్ ఫోన్ ట్యాపింగ్లోనే మీరు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ట్యాప్ చేసి మీ కాల్ను ఇంటర్సెప్ట్ చేయటాన్ని దట్ ఈస్ కాల్డ్ ఫోన్ ట్యాపింగ్.
అలా కాకుండా మీరు మెసేజ్ పంపుతున్నప్పుడు మీ మెసేజ్ని ఇంటర్సెప్ట్ చేసి మీ డేటాను కూడా తీసుకోవచ్చు. అవును. మీరు అవతల వ్యక్తికి ఏం పంపిస్తున్నారు, అవును. సో ఆ లావాదేవీలు కూడా Okay. ఉంటుంది. సో దిస్ ఈస్ డేటా ఇంటర్సెప్షన్, Right. దట్ ఈస్ వాయిస్ ఇంటర్సెప్షన్. Right, right. ఈ రెండింటిని కూడా ఫోన్ ట్యాపింగ్ అంటారు. రైట్ రైట్. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే? యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ద అథారిటీ, మినిస్టర్ ఆఫ్ స్టేట్ కమ్యూనికేషన్. స్టేట్ గవర్నమెంట్కి ఎవరికైనా కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఏ కంకరెంట్ సబ్జెక్ట్. ఓకే. కమ్యూనికేషన్ ఈజ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ కమ్యూనికేషన్, డిఫెన్స్, రైల్వేస్, ఈ మూడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్స్. ఓకే. సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్, నక్సలైట్స్, దాని దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ తీసుకోవాలి. చీఫ్ సెక్రటరీకి పర్మిషన్ లేదా? వితౌట్ టేకింగ్ పర్మిషన్ చేయడానికి లేదు. చీఫ్ సెక్రటరీ కానీ లేకపోతే సెక్రటరీ, హోమ్ సెక్రటరీ కానీ స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదా? లేదు, దే కెనాట్ గివ్. దే హావ్ నో పవర్. నో పవర్. యాక్చువల్లీ పవర్ ఏంటి? ది పవర్ రెస్ట్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. రైట్ రైట్ రైట్. సో వాళ్ళ దగ్గర నువ్వు అప్లై చేసుకోవాలి. ఓకే. అంటే మన ఈ సిఎస్ వాళ్ళకి రాయొచ్చు, రైట్ రైట్. డిఓటి సెక్రటరీకి, అక్కడ ఎంఓసికి వెళ్ళొచ్చు, అది వేరే సంగతి. రైట్ రైట్. బట్ ఏదైనా టు ఇన్స్టాల్ అండ్ ఎక్విప్మెంట్, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దే నీడ్ స్పెషల్ ఎక్విప్మెంట్. రైట్. సో you are installing an equipment that is illegal. Right. To install any equipment or to intercept an authorized call. Okay. So you are a subscriber of a Right. ఏదో ఒక కంపెనీ, మీరు టెలిఫోన్ సబ్స్క్రైబరు, మీరు సపోజ్ మీ మొబైల్ సబ్స్క్రైబర్ అనుకోండి, మీరు బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్పై సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. యు ఆర్ ఏ బోనఫైడ్ సబ్స్క్రైబర్. ఈ బోనఫైడ్ సబ్స్క్రైబర్ కాలును అనాథరైజ్ గా నువ్వు ఇంటర్సెప్ట్ చేయటం, ఇట్ ఈస్ ఫోన్ ట్యాపింగ్, ఇట్ ఈస్ క్రైమ్. పర్మిషన్ తీసుకున్నారంటారా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ మీద పర్మిషన్ ఏమన్నా చీఫ్ సెక్రటరీ కానీ లేకపోతే ఇక్కడున్న హోమ్ డిపార్ట్మెంట్ కానీ ఏమైనా పర్మిషన్ తీసుకుని ఉంటారా? పర్మిషన్ తీసుకుంటే జనరల్గా పర్మిషన్ ఇదివరకు నక్సలైట్ మూవ్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు రైట్ అప్పుడు కూడా చేశారు. 2004 ఏమంత బాగా అప్పుడు ఏంటంటే దే హావ్ టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు డీల్ విత్ ఓన్లీ నక్సలైట్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే టెర్రరిస్టులు కానీ, అంతేగాని సో బిజినెస్ మ్యాన్లు, లాయర్లు, జడ్జీలు అందరి దగ్గర మరి పర్మిషన్ కనీసం తీసుకోలేదని కూడా ఇప్పుడు దాకా సిట్ వేశారు దీని మీద. పర్మిషన్ మార్చిలో సిట్ వేశారు. మార్చిలో సిట్ వేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోలేదని ఎందుకు వీళ్ళు చెప్పలేదు? ఇప్పుడు ఇది ఇల్లీగల్గా, అన్లాఫుల్గా జరిగిన కార్యక్రమం. ఒక చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని ఇష్టారాజ్యంగా చేశారు. సో దీనికి పర్మిషన్ తీసుకున్నా వీళ్ళందరినీ ట్యాప్ చేస్తాను అని చెప్పేసి తీసుకోలేదు కదా, తీసుకొని ఉండే అవకాశమే లేదు కదా, అలా ఇవ్వరు కూడా కదా. హైకోర్టు జడ్జి ఫోన్ నేను ట్యాప్ చేస్తానంటే పర్మిషన్ ఇస్తారా? ఇవ్వరు కదా, ఇవ్వరు. అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్, అపోజిషన్ లీడర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, సో ఇవంతా ఎందుకు మరి వీళ్ళు ఎందుకని బయటకు చెప్పట్లేదు? పర్మిషన్ తీసుకోలేదు అనేసి ఏదైతే సిట్ వేశారో దీని మీద, దీనికి పర్మిషన్స్ ఏమి లేవు అనేది ఎందుకని సిట్ బయటకు చెప్పట్లేదు? దీంట్లో ఇవంతా జరిగింది. దానికి ఏదైతే ఎవిడెన్సెస్ ఏమైతే ఉన్న హార్డ్ డిస్క్స్లు, తర్వాత డేటా డిలీషన్, కంప్యూటర్లు అంతా పగలగొట్టడం, ఇవన్నీ చేసిన తర్వాత మా దగ్గర ఇంకేమి దొరకదులే అన్న యాంగిల్లో కూడా ఉండొచ్చు. కన్ఫెషన్ ఇచ్చారు కదా ఇప్పుడు అని ఉండొచ్చు, మేమంతా డిస్ట్రాయ్ చేశాం కదా, ఇంకేమి లేదని. బట్ పాయింట్ ఏంటంటే ఈ డేటా టెలికాం ప్రొవైడర్ దగ్గర కూడా దొరుకుతుంది. సేమ్ డేటా టెలికాం ప్రొవైడర్ దగ్గర. అదే కదా మన మూలము. ఆ మూలాన్ని ఏదన్నా అంటే అన్అఫీషియల్గా తీసుకున్నారు కాబట్టి ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో ఆపరేటర్స్ని ఇప్పటి వరకు ఎవరినైనా పెనాల్టీ వేయటం కానీ ఆపరేటర్స్ మీద లేకపోతే సస్పెండ్ చేయటం కానీ ఏమైనా జరిగినాయా? జరగడానికి వీల్లేదు. ఎందుకంటే అది బయటకు వస్తే కదా.
మరి ఇప్పుడు బయట ఎక్స్పోజర్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది, ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వీళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ద్వారా పలానా వాళ్ళ టెలిఫోన్లు ట్యాప్ అయినాయి అనేది తెలిసింది. సో దీని మీద ప్రభుత్వం వాళ్ళని అడగాల, యాక్షన్ తీసుకోవాలి కదా. తీసుకోవాలి. ఆపరేటర్స్ ఎవరైతే ఎంతమంది అయితే ఆపరేటర్స్ ఉన్నారో, అది బిఎస్ఎన్ఎల్ కావచ్చు, లేకపోతే ఎయిర్టెల్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఆల్ ఆపరేటర్స్ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు. దే ఆర్ నాట్ ఎట్ ఫాల్ట్. ఇప్పుడు ఒక కాల్ వెళ్తుంది, కాల్ వెళ్తూ ఇతని నెట్వర్క్లో కాల్ వెళ్తా ఉంది, దాన్ని వేరే ద్వారా మార్గంలో ఒక అతను ఇంటర్సెప్ట్ చేశాడు, ఈజ్ గిల్టీ. సిస్టానికి ఏం అతను ఏం చేస్తాడు? సో కాల్ పర్మిషన్ లేకుండా, వీళ్ళు ఆపరేటర్ పర్మిషన్ లేకుండా వీళ్ళు చేయొచ్చు, ఇంటర్సెప్ట్ అవుతాడు, ఈ కెన్ ఎంటర్. అది సో మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు జాయిన్ అవుతాడు. సో అందువల్ల దానికి టెలికాం ప్రొవైడర్ పర్మిషన్ అక్కర్లేదు. అంటూ టెలికాం ప్రొవైడర్ కు తెలియదు కూడా. టెలికాం ప్రొవైడర్ అంటే ఎయిర్టెల్ ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్టెల్ అతను ప్రొవైడర్ కి తెలిసి ఇచ్చాడు అనుకోండి డేటా. ఇప్పుడు ఒకటైతే ఉంది సార్, పోలీసుల డిపార్ట్మెంట్ కాబట్టి ఇప్పుడు టెలికాం ప్రొవైడర్ బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, రిలయన్స్ ఎవడన్నా కానీ వాళ్లకు మేము ఫోన్లు ట్యాప్ చేస్తున్నాము అని వీళ్ళేం వాళ్ళకి చెప్పరు. అంటే దే ఆర్ డూయింగ్ సీక్రెట్లీ, డిస్క్రీట్లీ. వీళ్ళు ఒక రహస్యం తెలిసి కనుక చేస్తే పెనాల్టీ, వాళ్ళ లైసెన్స్ వీటన్నిటి కూడా రద్దు చేయొచ్చు. డెఫినెట్గా. అంటే వాళ్ళ నోటీస్కి వస్తే దే ఆర్ సపోజ్ టు ఇన్ఫార్మ్ ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు వాళ్ళు చెప్పాలా, సార్ ఇలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పాలి. వాళ్ళకి ట్రేస్ చేసే అవకాశం లేదా? టెలిఫోన్ ట్యాప్ అవుతుంది అని ట్రేస్ చేసే అవకాశం ప్రొవైడర్కి లేదా? టెలికాము కాల్స్ వెళ్తున్నప్పుడు, క్రోర్స్ ఆఫ్ కాల్స్ వెళ్తున్నప్పుడు దాన్ని ఈ విల్ నాట్ బాదర్ టు నో ఎవరు ఎన్ని నిమిషాలు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, లీగలా ఇల్లీగలా. ఇట్ ఈస్ నాట్ ఈజ్ ఆ మెకానిజం ఏమి లేదా వాళ్ళ దగ్గర? లేదు. అంటే ఇప్పుడు మన మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ కాల్ బిట్వీన్ 2 సబ్స్క్రైబర్స్ వెళ్తా ఉన్నాయి. ఫ్రమ్ దిస్ ఈజ్ వన్ టెలికాం ప్రొవైడర్ నెట్వర్క్, అక్కడ వేరే వాడు. సో ఇతను కానీ అతను కానీ ఆ కాల్ని మానిటర్ చేయరు. కాల్ని ఎప్పుడు మానిటర్ చేస్తారు? పోలీస్ మానిటర్ నేను చెప్పలేదు దాన్ని. ఎవరన్నా మానిటర్ చేస్తున్నట్టు వాళ్ళకి ఏమైనా సిగ్నల్ వెళ్తుందా, పలానా వాళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తున్నారు లేకపోతే ట్యాప్ చేస్తున్నారు అనే సిగ్నల్ ఏమన్నా టెక్నాలజీ పరంగా ఏమైనా ఉందా? టెక్నాలజీ పరంగా ఇప్పుడు కాల్ ఇంటర్సెప్ట్ అయింది అనేది మనకు అంటే ఒక అలారం లాగా. సో అక్కడ ఉన్న ఆపరేటర్కు సో ఇలా జరిగింది అని జనరల్గా మనం ఏదైనా స్పెసిఫైడ్ కేసెస్లో ఫలానా నంబర్ మీద మీరు అబ్జర్వేషన్ పెట్టండి అది వేరు అని చెప్తే తప్ప ఇవి తెలియదు. అప్పుడు తెలుస్తుంది. అంటే దే విల్ కంటిన్యూస్లీ మానిటర్ దట్ నంబర్. సపోజ్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇంటర్సెప్ట్ చేసి ట్యాప్ చేశారో, పలానా ఏ ఫోన్లు ట్యాప్ చేశారని అడిగితే వీళ్ళు డిపార్ట్మెంట్ పోలీస్ సిట్ ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పలేదు. సిట్ కనుక అడిగితే చెప్తారా? చెప్పలేదు. సరే, ఓకే. ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అని అనుకుంటున్నామో మనం, ఆ ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళందరూ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ట్యాపింగ్ జరిగింది, సీఎం డైరెక్షన్లో జరిగింది, సీఎం ఏది చెప్తే అది చేశాము అనేసి అన్నట్టుగా చెప్తూ వచ్చారు. ఆ పరిస్థితుల్లో ఎవరు రెస్పాన్సిబుల్? రేపు సీఎం రెస్పాన్సిబులా, చీఫ్ సెక్రటరీ రెస్పాన్సిబులా, లేకపోతే సిట్లో ఉన్న ఆఫీసర్స్ రెస్పాన్సిబులా? ఆఫీసర్లు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు, వాళ్ళ కులస్తుల్లో పెట్టుకున్నారు అనేసి వాళ్ళే చెప్పుకొచ్చారు, కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పుకొచ్చారు. ఎవరు రెస్పాన్సిబుల్? ఇక్కడ ద అథారిటీ హూ గేవ్ ది ఇల్లీగల్ ఆర్డర్ టు ట్యాప్ ది ఫోన్ ఈజ్ రెస్పాన్సిబుల్. కారణం ఎందుకంటే అఫీషియల్గా ఎవరెవరుగా సీఎం అఫీషియల్గా రైట్, అఫీషియల్గా ఎవరు, అఫీషియల్గా రైటింగ్లు ఎవరు ఇవ్వరు. బట్ ఈ వీళ్ళు ఎవిడెన్షియల్ వాల్యూ, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్షియల్ వాల్యూ, అక్కడ ఉన్న పరిస్థితులు. సో ఏదన్నా చేయాలంటే
ఈ గవర్నమెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు తెలియకుండా వాళ్ళ ప్రిమిసెస్లో జరగదు కదా. అవును. సో నాకు తెలియదు అని హోమ్ మినిస్టర్, నాకు తెలియదని డీజీపీ, నాకు తెలియదని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అంటే నాట్ యాక్సెప్టబుల్. ఈ ఆర్డర్లో ఇమీడియట్ సఫరర్స్ ఎవరి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు బేసిక్గా సిట్ అనేది వేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళంతా చేసిన వాళ్ళు దే ఆర్ ఆల్సో దే ఆర్ రెస్పాన్సిబుల్. ఎండ్ రిజల్ట్ లో వాళ్ళు రెస్పాన్సిబుల్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పై ఆఫీసర్ సీఎం చెప్పాడు, లేకపోతే సంబడి ఏదో పేర్లు చెప్తారు. ఇప్పుడు పైనుంచి ఎవరైతే ఇచ్చారో ఇప్పుడు ఆయన ఈ ఆర్డర్స్ ఇచ్చారు అనేదానికి ఎవిడెన్స్ తీసుకొని ఎవిడెన్స్ ఉండాలి, అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పారు, అవును. తర్వాత వీళ్ళ పైన వీళ్ళు ఏమంటున్నారు, మాకు అంతా మా ఐజీ ద్వారా వచ్చింది, ఐజీ వచ్చి అమెరికాలో ఉన్నాడు, ఆయన వచ్చేస్తే గానీ ఈ కేసు ఆయన వస్తాడంటారా? ఐజీ వస్తాడా? రాకుంటే పిలిపించాలి, తెప్పించాలి. మరి తర్వాత ఆయన రాకుండా చేస్తే ఏమవుద్ది అనేది మళ్ళా ఇప్పుడు ఎంతో మంది దేశం రీసెంట్ గా సీఎం గారు కేసీఆర్ గారు దాని గురించి ఏమయ్యా అదేముంది, దానిలో ఏముంది, అసలు వాళ్ళకి అవసరమైతే చేసుకుంటారు, నాకు దానికి సంబంధం ఏముంది అన్న. సంబంధం ఉంటుందా? ఇప్పుడు ఆయన ఏదో ఈజీగా ఆయన ఏదో పల్లి బఠానీ టైప్ లో అదేం ఇష్యూ కాదు అన్న యాంగిల్లో ఆయన చెప్పటము ఆయన అనుకోవచ్చు కానీ బట్ ఇష్యూ అది కాదు కదా. అండ్ మనకు ఇవన్నీ జరుగుతూ నాకేం సంబంధం లేదు, నా ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, మా హోం మంత్రికి సంబంధం లేదు, మా డీజీపీకి సంబంధం లేదు అంటే అది కుదరదు కదా. ఇప్పుడు ఎవరెవరు సంబంధం ఉంటుంది? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇప్పుడు జనరల్ ఎవరో ఫలానా నంబర్ను నన్ను ట్యాప్ చేయమని చెప్పేసి ఫలానా ఆయన చెప్పాడు, హరీష్ రావు చెప్పాడు అని వాళ్ళే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది కదా, వాళ్ళంతా వస్తారు. ఆయన నేను చేయలేదంటాడు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదంటాడు. హరీష్ రావు గారు నాకు సంబంధం లేదంటాడు, కేటీఆర్ నాకు సంబంధం లేదంటాడు. ఇప్పుడు సంబంధం లేదు అనేది దట్ ఈస్ ఎనీబడి కెన్ సే ఎనీవేర్. అవును, అవును. దానికి సంబంధము ఇదిగో నీ సంబంధం, ఇదిగో ఇతనికి నువ్వు చెప్పావు అంటున్నాడు. అతన్ని అడిగి ఏమయ్యా నీకు నేను చెప్పానా, ప్రభాకర్ అందరు ఉన్నారనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా సార్ లేదు అసలు మాకేం అసలు ఇది జరగనే లేదు అని అన్నారు అనుకోండి, జరగనే లేదు అనడానికి లేదు కదా. సో జరిగింది, సో సిన్స్ ఇట్ హాస్ హ్యాపెన్, సో దానికి సంబంధించిన డేటా పట్టుకుంటారు, ఎందుకంటే కొంత డేటా దొరుకుతుంది ఎక్కడో చోట. వీళ్ళు ఏంటంటే చేసిన పని కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో కాంగ్రెస్కి అగనెస్ట్గా చేశారు, బీజేపీకి అగనెస్ట్గా చేశారు, ఎమ్మెల్యేలు కొనుగోలు ఇష్యూలో కూడా చేశారు, మీడియా ఓనర్లు చేశారు, జర్నలిస్టుల మీద చేశారు, బిజినెస్ కమ్యూనిటీ మీద చేశారు, అదేవిధంగా జడ్జెస్ మీద చేశారు, భార్యాభర్తల సంబంధానికి కూడా వెళ్ళిపోయారు. రకరకాలుగా ఈ యొక్క ఇంటర్సెప్ట్ చేసేసి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇది చాలా మనము చెప్పాలంటే ఈ అపోజిషన్ క్యాండిడేట్ మీద రిచర్డ్ నిక్సన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పుడు అతని పదవికే వెళ్ళిపోయింది, అంత పెద్ద అమెరికా ప్రెసిడెంట్కు. అందువల్ల ఇది అంత కేసీఆర్ గారు అన్నట్టుగా అసలు అందులో ఏముంది, అసలు అది లెక్కన అనేది నాకు సంబంధం ఏముంది, వాళ్ళు పోలీసు వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఇప్పుడు ఈరోజు కె లక్ష్మణ్ గారు, డాక్టర్ కె లక్ష్మణ్ బీజేపీ ఆర్ఎస్ ఎంపీ గారు అంటున్నారు, ఎందుకు మనకు రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవటం లేదు, దాని తర్వాత ఆయన కూడా బాధితుడే కదా, ఏమైనా యాక్షన్ ఎలా తీసుకుంటాడు యాక్షన్? ఇప్పుడు అలా పోయి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను నీకు ఫోన్ అంటే అన్నం కాదు కదా, కేసు బిల్డప్ అవ్వాలి కదా. వాళ్ళే అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ కదా ఇది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకుంటుంది దీని మీద? ఇక్కడ పాయింట్ ఏంటంటే దీని మీద ఎవరు బలిపస్ అవుతారు, దీని మీద ఈ అగ్రీవుడ్ ఎవరైతే ఉన్నారో దే హావ్ టు గివ్ కంప్లైంట్, దాని మీద సిబిఐ ఎంక్వైరీ లేకపోతే ఇతరత ఎంక్వైరీలో సిట్టో ఏదో వేసి దాని తర్వాత దానికి
వాట్ యు కాల్ యాక్సెప్టబుల్ ఎవిడెన్స్. మనకు చట్టానికి మన కోర్టుకు కావాల్సింది కావాలి కదా. సో ఎవిడెన్స్ వాల్యూ తీసుకున్నాకనే ఫర్దర్ యాక్షన్ జరుగుద్ది. కానీ ఆయన ఏదో రేవంత్ రెడ్డి కోపం ఉంది కాబట్టి పోయి కేసీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో వస్తే అది అలా సాధ్యం కాదు కదా. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇక్కడ క్లియర్ కట్ కేసులో ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర 13 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ కింద బాండ్స్ తీసుకున్నారు, ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నారు. ఇట్స్ క్లియర్ కట్ ఎవిడెన్స్. ఆయన కూడా ఓపెన్గానే చెప్తున్నారు మాటల్లో, శ్రీధర్ రావు గారు. సో దీన్ని ఎలా లింక్ చేస్తూ సీఎంకి అంటే మన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు పార్టీ వీళ్ళందరూ పార్టీలో ఉన్నారు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. సో ఫండ్ వచ్చింది అంటున్నారు, ఆల్రెడీ క్లియర్ కట్గా ఉంది. అది దీన్ని ఏ విధంగా ఇంటర్లింక్ చేస్తారు ఎవిడెన్స్? ఇప్పుడు ఈ దీంట్లో మళ్ళా మనము ఢిల్లీ పోవాల్సి వస్తుంది, మనం మోడీ సార్ దగ్గర పోవాల్సి వస్తుంది. ఇదేమైంది, ఎలక్ట్రల్ బాండ్స్ చాలా నిజాయితీతో కూడిన పార్టీ ఫండ్ విధానము అనేది మన మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ గారు చెప్తున్నారు. బట్ అది అంత నిజాయితీతో కూడింది అయితే ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏ బ్యాంకులు ఇచ్చారు, ఎంత అమౌంట్ ఇచ్చారు అనేది అది మనకు పబ్లిక్ ఇట్ ఈస్ ఈజ్ అమౌంట్, హెటరో డ్రగ్స్ అమౌంట్, రెడ్డి ల్యాబ్స్ అమౌంట్ ఎవరికన్నీ ఇవ్వచ్చు, వాళ్ళు నష్టమేముంది. సో అది చెప్పడానికి దాన్ని పైగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు అత్యంత ప్రముఖమైన బ్యాంకు ఒకటిచ్చి ఒకటి ఇవ్వకుండా సుప్రీంకోర్టు తిట్టి అలసిపోయిన తర్వాత ఇంకా కూడా కొంత వర్క్ పెండింగ్ పెట్టాడు. సో ఇదంతా ఏంటంటే శ్రీధర్ గారు క్లియర్ కట్గా చెప్తున్నారు, నన్ను భయపెట్టేసేసి పార్టీ ఫండ్ తీసుకున్నారు. వాళ్ళు కూడా శ్రీనివాసరెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వచ్చేసి నా దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు, 13 కోట్ల రూపాయలు బాండ్స్ తీసుకున్నారు. క్లియర్ కట్గా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా పార్టీకి లింక్ చేస్తారు? కరెక్టే. ఇప్పుడు ఇవంతా ఫలానా చట్ట ఉల్లంఘన కింద వచ్చింది అనేది కింద రావాలి. ఇప్పుడు ఏమొస్తుంది, థ్రెటనింగ్, మళ్ళకు అన్లాఫుల్ కన్ఫైన్మెంట్, ఇట్లా సెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ సెక్షన్ కిందనే కేసు వస్తుంది. బట్ ఫోన్ ట్యాపింగ్ పోద్ది. సో ఫోన్ ట్యాపింగ్ లో లింకులో రావాలి ఇవన్నీ. ఇప్పుడు బిఎల్ సంతోష్ లాస్ట్ టైము 5 ఎమ్మెల్యేలని కొనడానికి ప్రయత్నం చేశారు, అది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. దానికి సంబంధించి కవిత గారు లిక్కర్ కేసులో ఉన్నారు కాబట్టి బీజేపీ సెక్రటరీ అనుకుంటాను సంతోష్ గారిని అరెస్ట్ చేయాలనే ప్లాన్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇది నిజమే అంటారా? జరిగింది కదా, ఇది వాళ్ళు అరెస్ట్ అయ్యారు కదా, అందులో స్వామి వీళ్ళంతా జైల్లో కొద్ది రోజులు ఉన్నారు కదా. సంతోష్ గారిని అరెస్ట్ చేయలేకపోయారు. సంతోష్ అరెస్ట్ చేసి ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. బట్ బేసిక్గా ఏంటంటే ఇది అప్పటికే ఈ కవిత లిక్కర్ కేసు బాగా మనకు పాకాన్లో పడింది. సో ఆ టైంలో ఈ రకంగా బీజేపీని మనం బ్లాక్మెయిల్ చేసి ఆ కేసుకి ఈ కేసు లింక్ పెడదామన్న యాంగిల్లో చేశారు. దాని తర్వాత ఢిల్లీ నుంచి స్పై కెమెరాలు తెప్పించి అన్ని ఫిక్స్ చేసుకొని ఫామ్ హౌస్లో చేశారు. కానీ బట్ ఇక్కడ నుంచి ఎవరైతే దీనికి లింక్ ఎవరైతే ఉన్నారో కొచ్చిన్లో దానికి స్పెషల్ ఫ్లైట్లో పంపించినా కూడా అతను దొరక్కపోవటం వల్ల ఆ లింక్ ఫెయిల్ అయింది. ఆ లింక్ ఫెయిల్ అవటం వల్ల వాళ్ళు అది ఆ కేసు తేలిపోయింది. దాంతోనే వీళ్ళు ఈమె అరెస్ట్ చేయటం కూడా జరిగింది. ఓకే, అది కూడా ఫోన్ ట్యాపింగ్లో పార్ట్. రేవంత్ రెడ్డి గారి ఇష్యూలో కూడా నోటుకు ఓటు అనే కేసులో కూడా అది కూడా ఫోన్ ట్యాపింగ్ అప్పటి నుంచి ఉన్నట్టే కదా. ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి కేసు ఆయన అరెస్ట్ చేసింది కేసీఆర్ గారు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2014 జూన్ 2002వ తారీఖున తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో ఇమీడియట్ గా చేసి అందులో ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయని అప్పుడు చెప్పుకోవడం. నంబర్ 1, చంద్రబాబుని ఇక్కడ ఉండకుండా పంపించాలి. చంద్రబాబు హైదరాబాద్లో 10 ఏళ్ళు ఉంటే మనం ఏ కార్యక్రమం చేసినా వాడు అడ్డుకుంటాడు, వాడు ఉంటాడు అని చెప్పి చంద్రబాబును పంపించడానికి. సో నంబర్ 2, దీనికోసము ఈ ఓటు నోటు ఇది వేశారు. సో వీళ్ళు అడిగిన మాట వాస్తవే. అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ ఉందా? అది కూడా ఫోన్ ట్యాపింగ్. అది ఫోన్ ట్యాపింగ్ కాదు, అది ఫోన్ ట్యాపింగ్ కాదు. అది ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అక్కడ ఏమైంది,
వాళ్ళు ఇట్లా మేము రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, నువ్వు మా వాడికి ఏమన్నా ఓటేమన్నా వేయడానికి అని ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్సన్ అతన్ని అడగడానికి వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తే సరే దానికి నువ్వు రమ్మని చెప్పేసి రేవంత్ రెడ్డిని పిలిపించి వీళ్ళు ప్లాన్ చేసి పట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ లేదు అప్పట్లో? ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటాయి. జరగకపోతే టైమింగ్ అంతా కూడా ఎలా తెలుస్తుంది? డెఫినెట్ జరిగింది. ఓకే, రైట్. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వలన ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే వీళ్ళు రాధాకృష్ణరావు కానీ ప్రణీత్ రావు కానీ భుజంగరావు గారు కానీ ప్రభాకర్ రావు చీఫ్ ఆఫ్ ది టీమ్ వీళ్ళు కూడా విచ్చలవిడిగా వాళ్ళ బంధువుల్ని ప్రజల మీద వదిలేసేసి డబ్బు సంపాదించారనేసి అంటున్నారు. ఎంత సంపాదించుంటారు సుమారుగా? పార్టీకి ఎంత ఫండ్ వచ్చి ఉంటుంది? అదేవిధంగా కేసీఆర్ మన కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ ఎంత సంపాదించుంటారు? 1300 కోట్లు చిల్లర ఈ బీఆర్ఎస్ కు వచ్చినట్టుగా చెప్పారు అప్పుడు అనౌన్స్మెంట్. ఓకే, బాండ్స్ రూపంలో. అవును, బాండ్స్ అఫ్కోర్స్ అదంతా బాండ్స్. అది కాకుండా అనఫిషియల్ గా ఏమైనా సంపాదించుంటారు? కోట్లు శ్రీధర్ దగ్గర 2 కోట్లు తీసుకున్నారని చెప్తున్నారు. We cannot estimate because it's a big money. Big money. అప్పట్లో ఒక నవీన్ ఈయన కూడా చంపేశారు. నయీం కేసులో కూడా అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ ఉందంటారా? ఏమైంది ఆ కేసు అసలు? నయీం కేసులో 100,000 కోట్ల రూపాయలు తీసుకుని లెక్కలు పెట్టేశారు అన్నారు. ఇప్పుడు నయీం కేసులో అంతులేని సంపద ఉంది వాడి దగ్గర, ఎంతో తీసుకున్నాడు అని చెప్పారు. డజన్ల కొద్దీ కౌంటింగ్ మిషన్లు పెట్టి క్యాష్ కౌంట్ చేశారని కూడా అప్పుడు విన్నాం పేపర్లో. బట్ ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది అంత కలిసి 330 కోట్లు 20 కోట్లు అని చెప్పుకొచ్చారు. సో ఇది బట్ యాక్చువల్గా అందులో కూడా పెద్ద కుంభకోణం జరిగింది. దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ బయటకు రాదు. అదే అప్పట్లో హడావిడి చేస్తే చాలా ఏమైందో కూడా ఎవరికి తెలియదు. చాలా చేశారు. సో దీనివల్ల ఎవరు జైలుకి వెళ్తారు? ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్లు వెళ్ళిపోయారు. పొలిటికల్ లీడర్లు ఎవరు వెళ్తారు? అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరన్నా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? పొలిటికల్ లీడర్లు ఎవరైనా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? ఎవరైనా దీనికి ఎవరైతే ఇన్స్టిగేట్ చేశారో, ప్రోత్సహించారో చేయమని, వాళ్ళంతా దే ఆర్ గిల్టీ. ఓకే. సో వాళ్లకు 3 years జైలు కానీ 2 కోట్ల జరిమానా కానీ చాప్టర్ 9 సెక్షన్ 42 కింద టెలిగ్రాఫ్ రూల్స్ కింద వేయచ్చు. ఓకే. సో ఎవరైనా సీఎం ఎవరైనా గిల్టీ అని తేలితే ఆల్రెడీ రాధాకృష్ణరావు గారు సీఎం ఆదేశాల ప్రకారమే చేసామని అంటున్నారు. డైరెక్ట్గా సీఎం యాక్సెసిబిలిటీ ఉంటుందా, లేకపోతే మన ఎవరైతే ప్రభాకర్ రావు గారు ఉన్నారో చీఫ్ ఆఫ్ ది ఎస్ఐబి, అది డీజీపీకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందా, సీఎంకే డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందా? సీఎం టు ఐజీ ప్రభాకర్ రావు గారికి ఉంటుంది. మధ్యలో ఎవరు కూడా ఐఏఎస్ కానీ ఉండకపోవచ్చు, డీజీపీ గారు కానీ ఉండకపోవచ్చు. రైట్. సో తప్పనిసరిగా ఎవరో ఒకళ్ళు జైలుకి వెళ్ళే అవకాశాలు మాత్రం తప్పకుండా గ్యారంటీగా వెళ్ళక తప్పదు. హోమ్ మినిస్టర్ పాత్ర ఏమైనా ఉంటుందా దీనిలో? హోమ్ మినిస్టర్ పాత్ర పోలీస్ డిపార్ట్మెంట్ కదా, కరెక్టే. లెక్క ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ సపోజ్ టు అండర్ హోమ్ మినిస్టర్. అది బట్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, అది ఎవరు కన్ఫెషన్ స్టేట్మెంట్ లేదు కాబట్టి ఆయన సేఫ్. ఓకే. సో ఈ విధంగా చేయటం ఫైనల్గా ఒక మాటలో చెప్పండి, ఏ ప్రభుత్వం అన్నా కానీ ఇది సమాజం మీద క్రైమ్. ఇట్ ఈజ్ ఇన్హ్యూమన్, చాలా దారుణమైన. కాన్స్టిట్యూషనల్ గా అసలు ఇది చాలా ఇప్పుడు ఇన్హ్యూమన్ అండ్ కాన్స్టిట్యూషనల్లీ ఇది చాలా ప్రమాదకరమైన పద్ధతి. దీనికి డెఫినెట్ డెమోక్రసీలో ఉన్నట్లెక్క, లేకపోతే రాజులు పరిపాలించినట్టుగా నా ఇష్టం నేనేమైనా చేస్తాను, చేసిన తర్వాత దీనిలో ఏమి లేదు కదా అంటాం కూడా ఎలా ఉంటుంది? లేదు, డెమోక్రసీలో ఇలాంటి అనుమతించారు. సో రాచరిక వ్యవస్థలో చేసినట్టుగా చేశారు, దానికి వాళ్ళు ఫలితం అనుభవించక తప్పదు. ఇది మరి ఎక్కడ జరగకుండా ఉండే విధంగా జరగాలంటే ఫలితం అనేది రావాలి తప్పకుండా. క్రిటికల్ సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ బీజేపీ నాయకులు కూడా ట్యాపింగ్ మీద సిబిఐ అంటున్నారు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఎందుకు ఇనిషియేట్ చేయట్లేదు యాక్షన్? రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా సిబిఐ యాక్షన్ అని ఎందుకు అడగట్లేదు అనేసి చెప్పుకొచ్చారు. ఏంటి లాలూచి ఏమైనా ఉందా బీఆర్ఎస్కి అండ్ బీజేపీకి? బేసిక్గా ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్. దీనికి సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్ అన్ని లింక్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఒకవైపు. దీంట్లో దాన్ని వదిలేసి ఇది చేయడానికి సాధ్యం కాదు. ఆఫ్టర్ June 4th స్పీడప్ అవుతుంది. ఒకవేళ June 4th వీళ్ళ ఎంపీలు ఏమైనా గెలిస్తే వాళ్ళకి సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో ఏమైనా చేయకుండా ఉంటారా? అప్పుడు స్పీడప్ అవుతుంది. అప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి. అంతవరకు మనకు వెయిట్ చేయాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ యొక్క వాల్యుబుల్ సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకులకి ఫోన్ ట్యాపింగ్ మీద మీరు వివరాలు అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.